75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెమంటో అందజేశారు. మన భారతదేశం స్వతంత్రత కోసం మన సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్ర బోస్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, అబ్దుల్ కలాం ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి మన మహానీయులు వాళ్ళ జీవితానికి బలిదానం చేశారు. దాదాపు 200 సంవత్సరాలు మన సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేసిన తర్వాత మన భవిష్యత్ తరాలు ఏదైతే ఉన్నాయో ఎవరికి కూడా మళ్ళీ బానిసలుగా ఉండకూడదు, తమ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఎట్లా త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా మనము కూడా మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు సృష్టిస్తామని ప్రతిజ్ఞ ఈరోజు మనం అందరూ తీసుకోవాలి. అప్పుడే మన భారతదేశానికి ఒక బలమైన దిశగా మనం తీర్చిదిద్దుతాం. మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులానికి, మతానికి, ఒక లింగంకి, వర్ణానికి ఎక్కడా కూడా వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒక ప్రాథమిక హక్కుల్ని కల్పించడం జరిగింది. అది వేరే దేశాలతో మనం పోల్చుకుంటే కొన్ని దేశాల్లో మహిళలకి ఓటు ఇచ్చే అధికారం కూడా ఇంతకుముందు ఇవ్వలేదు. మన భారతదేశంలో మన స్వతంత్ర అవగానే సమాజంలో ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి సేమ్ హక్కు ఇవ్వడం జరిగింది. ఇది మన దేశంలో మనం అందరం మన దేశం మన కోసం ఏం చేసింది ఆలోచించే బదులుగా మనం మన దేశం కోసం ఏం చేస్తామనేది ప్రతిరోజు మనం ఆలోచించాలి. మనం విజయవంతంగా అక్కడ గవర్నమెంట్ నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వీటిని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా పౌర సరఫరా శాఖ,